ఎప్పుడైనా దయ్యాలకి తిరగడం ఏమైనా చూసారండి? కానీ ఇది మొత్తం ఓపెన్ ప్లేస్ ఉంది. మనకు భారీ వర్షాలు వచ్చినప్పుడు, గాలి ద్వారం వచ్చినప్పుడు దర్బార్లో కాలు పెట్టంగానే నాకు అమ్మవారు మళ్ళీ వచ్చిందని చెప్పి కూడా చాలా మటుకు మాకు ఏం చదువుకున్నారు మీరు? నాది డిగ్రీ అయిపోయింది. డిగ్రీ అయిపోయింది. అయిపోయింది. స్పోర్ట్స్ ఫస్ట్ టైం కోచర్ నేను. మళ్ళీ కాళికామాత మందిరం చూస్తే గనక చాలా చిన్నగా ఉంది. మీరు చెప్పేదేమో వేల మంది వస్తా అంటున్నారు. మళ్ళీ దీనికి డెవలప్మెంట్ చేయాలని కానీ, లేకుంటే ఎవరైనా మళ్ళీ దాతలు ముందుకు వస్తలేరా, లేకుంటే అమ్మవారు అనుగ్రహం ఇస్తలేదా, ఆజ్ఞ ఇస్తలేదా? ఎంతంటే ఇక్కడ రైల్వే ప్లేస్ అన్న. ఓకే. రైల్వే ప్లేస్ ఏదున్నా కూడా మనం సెంట్రల్ పోయి మాట్లాడాల్సి వస్తుంది. ఇక్కడ ఉన్నది ప్లేస్ ఉన్నది, మనకి జాగా ప్లేస్ బాగానే ఉన్నది, కానీ రైల్వే ప్లేస్ అన్నమాట. ఇక పబ్లిక్ తిరగనీకైతే ఇక్కడ ఉన్నది అమ్మవారు దర్శనం చేసుకొని ఒక చుట్టూ తిరిగి మళ్ళీ బయటకు పోయి మళ్ళీ ప్రజలు ఎక్కడో అక్కడ ఉన్నది, కానీ ప్లేస్ అయితే మనదైతే టెంపుల్ అయితే కాదు. ఇప్పుడు మనం అదే గవర్నమెంట్ అడుగుతున్నాం, లీజ్ కి అడుగుతున్నాము, లేకపోతే చేయండి కొంచెం సపోర్ట్ చేయండి అని చెప్పి మేము ఆ ఫంక్షన్స్ చేసుకోనికే కానీ, జనాలకి ట్రాఫిక్ ప్రకారంగా కానీ ఉండడానికే కానీ చాలా కష్టం అని చెప్పి అడుగుతున్నాము. వాళ్ళు కూడా పర్మిషన్ ఇస్తా అంటారు, కొంచెం టైం పడుతుంది అని అంటున్నారు. మళ్ళీ ఇక్కడ రోడ్ కూడా కొంచెం ఇబ్బందే ఉన్నది. మళ్ళీ రోడ్ కూడా మాట్లాడినాం, రోడ్ది కూడా వస్తుంది అని చెప్పి మాట్లాడు. ఇక్కడ మనది ఏది ఉన్నా ప్రాబ్లమ్స్ ఏమున్నా లీడర్స్కి అయితే చెప్తున్నాం. ఇక అవుతుంది, అమ్మవారి దైవాలు ఎప్పుడు చేయించుకోవాలి అప్పుడు చేయించుకుంటుంది. ఇక మనం ప్రతిదీ నిలబడలేము. ఇంకా అట్లా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మళ్ళీ ఇంకోటి ఇక్కడ షాప్స్ కూడా బాగానే ఉంటాయి షాప్స్. అండ్ ఇంకో విషయం చూస్తే అమ్మవారికి నీడ కూడా లేదు పైన. అమ్మవారు ఎండకి ఎండుతూనే ఉండాలి, వానకి తడుస్తూనే ఉండాలి. అమ్మ గోపురం అనేది లేదు, అమ్మవారికి నీడ లేకుండా లాగానే ఉండాలి. అమ్మవారు గ్రామదేవత. అచ్చా, గ్రామదేవత కాబట్టి ఎండకి ఎండుతూనే ఉంటది, వానకి తడుస్తూనే ఉంటది, చలికి చలి పడుతుంది. గోపురం అయితే ఉండదు. గోపురం ఉండదు. గోపురం కట్టేది ఉంటే అప్పుడే కడుతుంటాం. అదే అమ్మవారు 3 గుడులు గ్యాప్ ఇచ్చి చుట్టుముట్టు మొత్తం షెడ్ వేసినాం. గుళ్ళ మీద అయితే వేయలేం. అది చూశాను నేను. చూస్తే అదే గ్యాప్ ఉంటది అమ్మవారి, మొత్తం గ్యాప్ కంపల్సరీ గ్యాప్ ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక గుహల బంధించినట్టు అమ్మవారి భావిస్తుంది అని చెప్పి పెద్దోళ్ళు అంటారు. కానీ ఎదురుగా శ్మశానం ఎదురుగా చూస్తూనే ఉంటది. శవాలు కాలేదు ప్రజలను చూస్తూనే ఉంటది. అంటే ఇప్పుడు శవాలు అక్కడ కాలిన తర్వాత, శవాలు అక్కడ అయిపోయిన తర్వాత ఇటు వస్తారా జనాలు? రారు కదా గుడికి. జనాలు అంటే ఇక్కడ పక్క నుంచే పోతాయి, ఎదురుగానే గుడికి రారు. గుళ్ళకైతే రారు. గుడి సరౌండింగ్ లో అయితే తిరుగుతుంటారు. గుడి సరౌండింగ్ లో అయితే తిరుగుతుంటారు. అయినాక దండం బయటకి వెళ్ళినా అమ్మవారు కనిపిస్తుంది, రోడ్ మీదకి వెళ్ళైనా దండం పెట్టుకొని పోతూనే ఉంటారు. ఎట్లయినా అందరూ ఆడికే రావాలని చెప్పి పెద్ద టెన్షన్ ఎవరు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ అన్ని వదులుకొని దండం పెట్టుకొని. అంటే ఇటు చూస్తేనేమో గుడి దేవాలయం, అటు చూస్తేనే శ్మశానము, మళ్ళీ ఇటు అంటే పడదు అంటారు కదా. కానీ ఇది ఇద్దరు ఒక్కటి ఉండడం ఫస్ట్ టైం నేను చూడడం. శివయ్య ఉంటాడు. అదే అదే. ఎప్పుడైనా దయ్యాలకి తిరగడం ఏమైనా చూసారండి మీరు? అక్కడ ఏం లేదు తిరగడం కానీ అలాంటిది ఏం లేదు. ఆత్మలు అలాంటి తిరగడం ఏం లేదు. అమ్మవారు దర్బార్లో అయితే దర్బార్లో కాదు, బయట మీరు వచ్చి కానీ ఇక్కడ అయితే ఏం లేదు. అయితే మేము బయట ఎక్కడ పోము, అమ్మవారి దర్బార్లోనే ఉండిపోతాం. పవన్ గారు మీకు అమ్మవారు వస్తారా? అమ్మవారు రాదు. అమ్మవారు రాదు. తరతరాల నుంచి అమ్మవారికి సేవ చేసుకుంటే వస్తున్నాం. కానీ ఫలక్నామా కాళికామాతతో వచ్చిన భక్తులను దర్శించుకున్న వాళ్ళకు ఎలాంటి ప్రసాదం ఇస్తారు? ప్రసాదం ఏంటిది ఇక్కడ? ప్రసాదము పులిహోర. ఓకే. పులిహోర ప్రసాదం చేస్తారు. ప్రసాదం మంచి టైం కూడా ఇక్కడ ఉండదు. వచ్చు దర్శనం చేసుకున్నామా, నడవండి వెళ్ళడం. బయట చుట్టూ బాగానే ఉంటది ప్లేస్, బాగా మళ్ళా నిలబడుతుంటారు. బయట కూడా మంచిగా లడ్డూస్ గానీ, పులిహోర గానీ, అర్షలు గానీ ప్రతి ఒక్క ఐటమ్స్ ఇక్కడ అమ్మడం జరుగుతుంటది, తీసుకుంటారు మంచిగా. ఇక్కడ మీరు మధ్యాహ్నం భోజనం కూడా అన్నారు కదా, అన్నదానం చేస్తుంటారు అన్నారు కదా, ఏమేమి పెడతారు వెరైటీస్? నాన్ వెజ్ వెజ్? ఇక్కడ వెజ్ నాన్ వెజ్ ఉంటది, రెండు ఉంటాయి. అంటే ఇక్కడ గుడి సరౌండింగ్ మన ఉన్నోళ్ళకే, అంటే వర్క్ చేసేటోళ్ళకే ఉంటది అన్నమాట ఫుడ్. ఇక్కడ ఏంటంటే మళ్ళా పనులు అయిన తర్వాత కొందరు ఒక 25 రైస్ బ్యాగ్ అన్నదానం చేయడం కానీ, ఒక 50 kgs బ్యాగ్ అన్నదానం చేయడం కానీ, యథావిధిగా మంగళవారం కానీ, శుక్రవారం కానీ, ఆదివారం కానీ నడుస్తూనే ఉంటాయి. నార్మల్ టైంలో కూడా నడుస్తూనే ఉంటాయి. పనులు అయిన తర్వాత అమ్మవారికి అన్నదానం చేపిద్దామని చెప్పి అట్లా చేస్తుంటారు పబ్లిక్. కానీ ఇది మొత్తం ఓపెన్ ప్లేస్ ఉంది. మనకు భారీ వర్షాలు వచ్చినప్పుడు, గాలి ద్వారం వచ్చినప్పుడు
అంటే రాత్రిపూట అంటే మనం ఇంటి దగ్గర ఉంటాం. ఇక్కడ మనం ఉన్నప్పుడు ఎలాంటి ఎప్పుడైనా ప్రమాదాలు ఇప్పుడైతే అలాంటివి ఎదుర్కొన్నారా? ఇప్పుడైతే ఏం లేదు. ఉమ్, ఇప్పుడైతే ఏం లేదు. అప్పుడు ఉండేది. ఈ షెడ్ లేక ముందుకు కానీ అది వర్షంతోటి ఇబ్బంది ఉండేది. బాగానే ఉండేది. ఇప్పుడైతే షెడ్ వల్ల బాగానే ఉన్నది. మొత్తం డెవలప్మెంట్ కూడా ఇప్పుడు జనాల రూపారంగా వస్తున్నారు కాబట్టి డెవలప్మెంట్ షెడ్ ప్రకారంగా కానీ గ్రిల్స్ ప్రకారంగా కానీ ప్రతి ఒక్కరికి వాటర్ మంచి ఓకే. వాటర్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ ప్రతిదీ ఇప్పుడు అందుబాటులో అయితే ఉన్నది. రాను రాను ఇంకా డెవలప్ అవుతుంటుంది. డెవలప్. మనకి ఇంకా రాను రాను. కొంచెం సపోర్ట్ బయట సపోర్ట్ కూడా రావాలి. కొన్ని లీడర్స్ సపోర్ట్ కూడా రావాలి. ఇప్పుడు ప్రజల చంద రూపంతో ఇవన్నీ నడుస్తున్నాయి. ఉమ్, దాని ప్రకారంగా ఏదన్నా దేవుని దయ వల్ల ఏదన్నా లీడర్కి తెలిసి కానీ ఏదైనా ఫండ్ దొరికినా కూడా అమ్మవారికి డెవలప్మెంట్ గురించి బాగుంటుంది. అంటే ఇక్కడ అమ్మవారు ఎవరికైనా రావడం కానీ పూనకాలు ఇక్కడ చేయడం కానీ చేస్తుంటారా ఇక్కడ వచ్చిన వాళ్ళు? చేస్తుంటారు. ఇట్లా టెంపుల్ కి రాగానే రాని వాళ్ళకి కూడా ఇక్కడ అమ్మవారు కుల్లా అయిపోవడం జరిగిపోతుంటది. వస్తుంటారు. కొందరు ఏంటంటే అమ్మవారు వచ్చిన తర్వాత ఎవరో కట్టలు వేసిరు మమ్మల్ని చేసిరు అని చెప్పి చాలా గుళ్ళు తిరుగుతుంటారు. ఉమ్, ఇక్కడ చాలా మటుకు ఇక్కడ వచ్చి ఒక 5 వారాలు తిరగంగానే అమ్మవారు కుల్ల అయిపోతుంది. ఉమ్, నోరు కూడా వచ్చేస్తది. రావడం వచ్చేస్తుంది. అమ్మవారు కుల్ల అయిపోతుంది. కొందరు పర్సన్ అయితే అరే నాకు బంద్ అయిపోయి ఒక 5 years అవుతుంది 10 years అవుతుంది ఈ అమ్మవారికి గుడి ఇలా దర్బార్లో కాలు పెట్టంగానే నాకు అమ్మవారు మళ్ళీ వచ్చిందని అమ్మవారు. చెప్పి కూడా చాలా మటుకు మాకు అంటే అమ్మవారు వచ్చేటప్పుడు ఏదైనా సూచనలు ఏమైనా కనిపిస్తాయా? సూచన ఒంటి మీద ఏంటంటే రావడం. చేస్తుంటారు. సౌండ్స్ చేస్తుంటారు. చేస్తుంటారు. అంటే మనం వీడియోస్ చూడొచ్చు. అచ్చా. ఆ వీడియోస్ లలో కూడా కనిపిస్తుంటాయి ఫలక్నామా వీడియోస్ ఏ సౌండ్స్ సౌండ్స్ అంటే వాళ్ళు చేసే సౌండ్స్ వాళ్ళు సౌండ్ చేసేసా అని అనేది ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నారు వాళ్ళకి అమ్మవారు వస్తుంది అన్నప్పుడు వాళ్ళకి ఏమైనా కనిపిస్తుందా అని? అంటే వాళ్ళకి కనిపిస్తుండొచ్చు. ఇంకా అదే, అదే. అమ్మవారు పే మీదకి వస్తుండొచ్చు. అదే. అమ్మవారు పే మీదకి వస్తది. ఉమ్. అప్పుడు అందుకనే వాళ్ళు ఎక్కువ సౌండ్స్ మ్యారేజెస్ వాళ్ళకి వస్తుందా అన్మ్యారేజ్ ఇద్దరికి వస్తుంది. ఇద్దరికి వస్తుంది? చెప్పలేము. ఇంకా అమ్మవారు ఎట్లా వస్తుందో ఏం చేస్తుందో ఎవరికి చెప్పలేము. అచ్చా. సితారాలు తక్కువ ఉన్న వాళ్ళకి రావచ్చు. ఉమ్, ఇక ఏంటంటే ఇక తరతరాల నుంచి ఉన్నా కూడా అమ్మవారు రావడం ఖచ్చితంగా జరుగుతుంది. ఓకే. మీరు ఈ 3 సంవత్సరాలు చాలా చేస్తున్న పూజలు కదా చాలా బాధగా ఇబ్బంది పడ్డ రోజు ఏంటిది? చాలా ఎవరితో పడ్డారా ఇబ్బంది? ఇబ్బంది పడ్డం అంటే ఇబ్బంది అని ఏం లేదు. నార్మల్గా ఏంటంటే ఈ రాను రాను చేయడం వల్ల కొందరు కళ్ళు ఉమ్, మంచిగా కావు. కొన్ని ఇష్టం లేని వాళ్ళకి కానీ పడని వాళ్ళకి కానీ కొంచెం ఇబ్బంది పెట్టారు. ఆయన కూడా అమ్మవారు మళ్ళా సల్లగా చేసేయండి డోర్ బంద్ చేయించేసింది. ఉమ్, చాలా ఇబ్బంది పడ్డాం టెంపుల్స్ ప్రకారంగా కానీ టెంపుల్ మీది కాదు మాది మీరు వెళ్ళిపోవాలి అని చెప్పి కూడా కొన్ని వచ్చినాయి. అన్ని ఎదుర్కొన్నాకనే ఇంత స్టే వరకు వచ్చినాం. ఓకే. అతి చిన్న వయసులో మేము అమ్మవారికి సేవ చేస్తున్నాం అంటే ప్రతిదీ ఇబ్బంది పడి ప్రతి మాకు అమ్మవారు తోడు ఉంది కాబట్టి ఇంతవరకు మేము నడుచుకుంటూ వస్తున్నాం. లేకపోతే మాకు అమ్మవారు తోడు లేకపోతే మేము ఎప్పుడో ఒకసారి ఆ. వెళ్ళిపోతుంటాం. ఏం చదువుకున్నారు మీరు? నాది డిగ్రీ అయిపోయింది. డిగ్రీ అయిపోయింది. స్పోర్ట్స్ ఫస్ట్ నేను కోచర్. అచ్చా. దాని తర్వాత ఇప్పుడు వచ్చిన కోచింగ్ స్టూడెంట్స్ నాకు అక్కడ చేస్తుంటారు అందరు. అచ్చా. అందరు కోచింగ్ వదిలేసుకొని ఇక్కడ అమ్మవారి సేవలు ఉన్నారు. సేవలే ఉన్నాను. ఇక మొత్తం వదిలేసుకొని అమ్మవారి సేవనే అంకితం అంటే అయిపోయింది. మీరు ఇక్కడ ఉండడానికి అంటే అంటే ఇప్పట్లో చాలా వరకు మోడర్న్ గా ఉండాలి, మనం జాబ్ చేసుకోవాలి, ఉండాలని అంటారు. ఈ పూజలు పురస్కారం అంటే ఎవరు నమ్మరు. అది ఇంట్రెస్ట్ మీరు ఇంట్రెస్ట్ చూపడానికి రీజన్ నా తరం నుంచి కూడా అంటే తాతల కాడ నుంచి వస్తుంది. అవును. డాడీ కాడ వరకే ఆగిపోవద్దు. మళ్ళా నా జనరేషన్ రావాలి. తరతరం ఒక చరిత్ర నిలబడాలి. చరిత్ర బంద్ కావద్దు. చరిత్ర నిలబడాలి అని చెప్పి నేను చేస్తున్నాను. నేను కూడా ఒక స్పోర్ట్స్ మ్యాన్. స్పోర్ట్స్ లో కూడా బాగా చేసినాను. నేషనల్ ఇంటర్నేషనల్ దాకా అది అయిపోయింది. సేలింగ్ చేశాను. చెన్నై మెరీనా బీచ్ లో కానీ పూణేలో కానీ మహారాష్ట్రలో కానీ ఇక్కడ బాగా ట్యాంగోన్ లో నేను కోచింగ్ తీసుకునేటోని. నేను ఒక సోషల్ వెల్ఫేర్ లో చదువుకునే స్వారో నేను. ఓహో. దాని ప్రకారంగా కూడా చేస్తున్నాను. ఒక 600 members కి కోచ్ చేయడం జరిగింది. ఆ విధంగా నేను నా ఎంబటి ఇప్పుడు స్టూడెంట్స్ తోటి నేను మొత్తం యూత్ వాళ్ళే టెంపుల్ నడిపించడం జరుగుతుంది. ఓకే. ఇప్పుడు మీరు అఖండ జ్యోతి అన్నారు కదా, అఖండ జ్యోతికి మనం దర్శించుకోవడానికి ఉంటుందా? ఉంటుంది. దర్శనం చేసుకోవచ్చు. దర్శనం దూరంకి వెళ్ళినా కనిపిస్తుంది. దగ్గర దర్శనం చేసుకోవచ్చు. అఖండ జ్యోతి విశిష్టత ఏంటిది ఇక్కడ? అంటే అప్పుడు పెట్టిన దీపం ఇప్పటి వరకు మళ్ళా పోకుండా అలాగనే వెలుగుతూనే ఉన్నది. అచ్చా. అది ఒకటి. ఇక్కడ ఏమైనా ప్రదక్షిణలు ఎన్ని చేయాలండి? ఇక్కడ ఏమైనా ప్రదక్షిణలు ఏమైనా నియమాలు ఉంటాయా దీనికి? నార్మల్ గా జనాలు లేనప్పుడు అయితే 5 చేసుకోనికే ఛాయిస్ ఉంటుంది. జనాలు ఉన్నారంటే ఒకటే చేసుకోనికే ఛాయిస్. ఎందుకంటే గుడి ఆ ప్లేస్ తక్కువలో ఉన్నది కాబట్టి అమ్మవారి దర్శనం చేసుకొని ఒక చుట్టూ తిరిగి మళ్ళీ బయటకు పోయినకే ఛాయిస్ ఉంటుంది. నార్మల్ డే అయితే జనాలు తక్కువ ఉంటారు కాబట్టి ఒక 5 rounds కొట్టేసి దర్శనం చేసుకొని పోతుంటారు. ఓకేనండి. థ్యాంక్ యూ సో మచ్ పవన్ గారు. చాలా బాగుంది ప్లేస్ కూడా. చాలా అసలు ఎక్కడో కూర్చున్నట్టు అనిపిస్తుంది. అంటే మేము చూసిన ప్లేసెస్ అంటే ఇది ఎంతైనా దేవాలయం కాబట్టి
దైవంగానే ఉంటుంది. చాలా బాగుందండి. థ్యాంక్ యూ సో మచ్ పవన్ గారు. ఏమైనా చెప్పాలంటే చెప్పండి. మీలాంటి ఛానల్ వాళ్ళు కొంచెం ఆ జనాలకి మంచిగా అంటే చెడు కాకుండా మంచిగా ఇవ్వాలని చెప్పి నేను ఒకటి అనుకుంటున్నాను. ఇంకోటి మీలాంటి ఛానల్ వాళ్ళు కూడా వచ్చి సపోర్ట్ చేస్తే జనాల రూపంగా తీసుకపోతే ఇంకా జనాలకి బాగుంటుంది, మీకు కూడా పుణ్యం కట్టుకున్నట్టు ఒకటి అనిపిస్తుంది కదా, ఒకటి నేను చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు కనుక మా వీడియో నచ్చినా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అక్కడ గడ్డ సింబల్ ఉంటే టంగును కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.